అమ్మ బొమ్మాయి రండి రండిరా. ఓ మై గాడ్, ఇది కళ నిజమా అని ఒక్క సెకండ్ నేను అలా ఉండిపోయాను. ఎందుకంటే బాహుబలి మూవీలో చూసిన పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అరే బా, ఎంత బాగుందో తెలుసా. సో రండి, మీకు కూడా వీడియోలో ప్రతిదీ చూపిస్తాను. సో మేమైతే ఫోర్ట్లోకి ఎంట్రీ ఇస్తున్నాము. ఎంట్రీలో నాకైతే వావ్ అని అనిపించింది అనమాట. మీలో ఎంతమందికి వీడియో చూస్తే అనిపించింది? అండ్ ఇక్కడ ఒక్కసారి ఎంట్రీ ఇచ్చామంటే ఎగ్జిట్ ఎలా రావాలో కూడా అర్థం కాదు. అన్ని మెలికలు, అన్ని సందులు చాలా ఉన్నాయన్నమాట. అప్పట్లో రాజులు సైనికులు అసలు ఎలా బయటకు వచ్చేవారా అని అనుకునేదాన్ని. కట్టింది వాళ్ళే కదా, వచ్చే ఉంటారు. అండ్ ఇక్కడ షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇదొక టూరిస్టిక్ ప్లేస్. అక్టోబర్ నుంచి ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదంట గైస్. ఇక్కడ ఫారినర్స్ వచ్చి అలా చూస్తూనే ఉంటారంట. ఇక్కడ నించుంటే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ఈ సిటీలో మా ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలీదు. సో వీళ్ళు లెగిస్తే అక్కడ ఫోటో తీసుకుందాం అని చూస్తే వాళ్ళు అసలు లేవనే లేవడం లేదు. ఇవన్నీ అక్కడ రెనోవేట్ చేస్తున్నారనమాట. బట్ ఇంత పెద్ద పెద్ద ఫోర్ట్స్ అసలు వాళ్ళు ఎలా కట్టారంటారు? ఇక్కడ చాలా క్యూట్గా కనిపించాయి, అందుకనే వీడియో అయితే తీసుకున్నాను. కొనకపోయినా వీడియో తీస్తే ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, అందుకనే ఈ గ్యాలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాగా గమనించండి, ఈ గ్యాలరీ మనకి బాహుబలి మూవీలో కనిపిస్తుంది. ఏ సీన్లోనో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, మాకు ఎంట్రీ ఎక్కడో తెలియక అరగంట పాటు ఫోర్ట్ చుట్టూ తిరిగామో, ఫైనలీ ఎక్కడైతే బండి పార్క్ చేసామో అక్కడే ఎంట్రీ అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఫర్ ఈచ్ పర్సన్ 200 రూపీస్ అనమాట ఈ ఫోర్ట్లోకి వెళ్ళడానికి. అండ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ ఈ ఫోర్ట్. అసలు అప్పట్లో నిజంగా ఇంత మంచిగా ఉండేవా, అప్పట్లో క్లైమేట్ ఎలా ఉండేది అని నాకు అనిపించింది. సో మీ అందరి కోసం ఎలానా వీడియో తీయాలి, ఎలానా వీడియో పెట్టాలి అని చెప్పి పెడుతున్నా. యాక్చువల్ నేను కూడా అక్కడ చూడలేదు, ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి అయిపోయింది. ఇక్కడ ఒక స్కూల్ ఉంది గైస్. ఆ స్కూల్ మన రాజస్థాన్ మొత్తం టెంపరేచర్స్ హైగా ఉన్నా సరే ఆ స్కూల్లో కొంచెం టెంపరేచర్స్ కూల్గా ఉంటాయంట. చాలాసార్లు న్యూస్లో కూడా వచ్చిందంట. ఇవి చూస్తే మీకేమనిపించింది? పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ ఆ డైలాగ్ ఏమైనా గుర్తిచ్చిందా? సో నాకైతే నిజంగా అనిపించింది, ఈ చంద్రముఖి, బాహుబలి ఇలాంటి మూవీస్ అన్నీ కూడా ఈ ఫోర్ట్స్లోనే తీస్తారేమో అని చెప్పి. అండ్ ఈ ఆర్మ్స్ అన్నీ చూసిన తర్వాత నాకైతే నాలో ఉన్న జేజమ్మ బయటకు వచ్చింది అనిపించింది. కానీ మా హస్బెండ్ పక్క నుండి నీలో జేజమ్మ లేదులే పద అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. వీటిని ఇంత మంచిగా నీట్గా స్టోర్ చేయడానికి కూడా చాలా మనం కష్టపడాలి కదా. సో నీట్గా పెట్టారు, అంత హడావిడి లేకుండా ఎక్కువ పెట్టకుండా మంచిగా పెట్టారు. ఈ ఫొటోస్ చూస్తే మీకు ఎవరికైనా ఏదో మూవీలో చూసినట్టు అనిపించిందా? నాకైతే అనిపించింది గాయస్, నేను ఏదో మూవీలో వీళ్ళని చూసానే, లేకపోతే ఈయనైనా మా తాతయ్య గారా అని చెప్పి అనిపించింది. సో నాకైతే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. వీడియో చూస్తున్నా మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి గాయస్. అండ్ ఇక్కడ ఇది రాజు సింహాసనం అనుకుంటా, చిన్న సింహాసనం, అంటే గెస్ట్లతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అలాంటి సింహాసనాన్ని మీద కూర్చుంటారేమో. అండ్ ఇక్కడ ఎందుకు నెట్ వేసారో నాకు అర్థం కాలేదు, మేబీ పావురాల కోసం వేసి ఉంటారు. ఇక్కడ ఇంకా ఆర్కిటెక్చర్ అవుతుంది, వర్క్ అయితే అవుతుంది. మేము ఇంకొక గుహలోకి వెళ్ళినట్టే అని అనిపించింది నాకైతే. సో వెళ్ళిన తర్వాత ఇది పల్లకి, అప్పట్లో రాజుల్ని రాణుల్ని పల్లకిలో తీసుకెళ్ళేవారు కదా, అలా. ఈ ప్లేస్ అయితే గైస్ చాలా 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 బాగుంది, చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఇట్ ఈస్ అ పర్సనల్ ప్లేస్ ఆఫ్ కింగ్ అండ్ క్వీన్ అంట. ఈ డోర్ చూడంగానే నాకు చంద్రముఖిలో డోరే గుర్తొచ్చింది గైస్. ఇక్కడ ఎంత పెద్ద సోఫా చూసి నిజంగా రాజు అంత పెద్ద ఉండేవాడా అని అనిపించింది. కానీ నెక్స్ట్ దాంట్లో అతను వేసుకునే డ్రెస్ చూసి వామ్మో ఇంత పెద్ద మనుషులు ఉండేవారా అప్పట్లో అని అనుకున్నా. ఇదిగోండి రాజు డంబల్స్ అవన్నీ కూడా. అక్కడ చూడండి రాజుగారి డ్రెస్ ఉంది. నిజంగా అంత పెద్ద మనిషి ఉండేవారా, అంత లావు ఉండేవారా అని నాకైతే అనిపించింది. ఏమో షోపీస్లా పెట్టారేమో అంత పెద్దది అనుకున్నా. నా వీడియోగ్రాఫిక్ స్కిల్స్కి, నా ఫోటోగ్రాఫ్ స్కిల్స్కి ఏమనుకోద్ది గైస్. నేను అక్కడ చూడాలి, అక్కడ తీయాలి అన్న దీని మీద ఏదో విధంగా వీడియో తీసేస్తూ ఉంటా.
సో ఈ పైనుంచి చూస్తే మొత్తం మనకి ఫోర్ట్ అంతా మంచిగా కనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఇంత పెద్ద ఫోర్ట్ కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో అని చెప్పి. ఇవి చూసే అనుకుంటా మనకి మ్యాథ్స్లో సమ్స్ ఇంతమంది ఇన్ని డేస్ వర్క్ చేస్తారు, అలాంటప్పుడు ఇంతమంది ఉమెన్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు అని చెప్పి సమ్స్ క్రియేట్ చేసి ఉంటారు. అసలు ఇదంతా రాజుల తప్పులే. అండ్ ఆవిడైతే క్వీన్ అలా రెడీ అయ్యేవారంట. ఇదైతే బ్లూ ప్రింట్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇది రాజస్థానీ వాళ్ళ అటైర్. వాళ్ళు డైలీ మనకి రాజస్థాన్లో కనిపిస్తూ ఉంటారు కదా ఆ డ్రెస్సెస్లో, ఆ అటైర్ని అక్కడ పెట్టారు. మరి అప్పట్లో రాణులు అలాగే వేసుకునేవారు, లేకపోతే వీళ్ళు అలా వచ్చిన తర్వాత అలా పెట్టుకున్నారో ఏమో తెలీదు. ఇక్కడ ప్రతిదీ నాకైతే ఒక గుహలాగే అనిపించింది అనమాట, ఇందులోకి వెళ్తున్నాము అని. అసలు ఎందులోకి దూరితే ఎందులోంచి బయటకు వస్తామో అని భయం వేసింది. ఇక్కడైతే ఈ ఫోర్ట్ గురించి ప్రతిదీ డీటెయిల్డ్గా ఫొటోస్ ఉంటాయి. అప్పట్లో అంబారీలు ఎక్కించి ఎలా తీసుకెళ్ళేవారు అన్నీ ఉంటాయి. ఇక్కడ మా హస్బెండ్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. నేను వీడియోస్ తీసుకుంటుంటే ఈయన చూడండి, ఆయన సెల్ఫ్ ఆయన ఎంజాయ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా పెట్టారు, మంచిగా స్టోర్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే ష్యూర్గా కామెంట్ చేయండి ఫోర్ట్ కోసం. అండ్ అలాగే రాజస్థాన్ వస్తే మీకు ప్రతి చోట ఫోర్ట్సే కనిపిస్తాయి. ప్రతిదీ గోల్డెన్ ఫోర్టే అంటారు, ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోనే ఉంటాయి. అందుకనే వాటిని గోల్డెన్ ఫోర్ట్, గోల్డెన్ హోటల్, గోల్డెన్ స్టేషనరీ అన్నీ కూడా గోల్డెన్ గోల్డెన్ గోల్డెన్. మరి ఇక్కడ గోల్డ్ ఎంత కాస్ట్ ఉంటుందో తెలీదు, ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్లీ మనం అయితే బయటకు వచ్చేసాము. పోన్లేండి, వెళ్ళిన దారిలోనే నీట్గా బయటకు వచ్చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా మనం ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. చూసారా ఎంత పెద్ద పెద్ద గోడలో పెద్ద పెద్ద ఉన్నాయో. నాకైతే నిజంగా బాహుబలి మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు చూసుకుంటున్నాను నేను వీడియో, అక్కడైతే ప్లేస్ అస్సలు మంచిగా చూసుకోలేదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బట్ ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్